భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, క్లైబ్యం అస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అంటే శ్రీకృష్ణుడు అర్జునాని యొక్క భయమును పిరిగితనమును విడనాడి, హృదయ దౌర్బల్యమును విడనాడి నువ్వు కర్తవ్యమును చేయి, నువ్వు విజయం సాధిస్తావని చెప్పడం జరిగింది అనమాట. అదే స్వామి వివేకానంద తన మాటల్లో ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని ఒక ఫేమస్ స్లోగన్ చెప్పడం జరిగింది అనమాట. అంటే ఒక మనిషి తను ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే అతను తప్పకుండా ఆ పనిలోకి అటో ఇటో వైపు అని చెప్పేసి ఒక కవి చెప్పినట్లుగా ఏదో ముందుకి గనక అడుగు వేసినట్లయితే అతను తప్పకుండా విజయం సాధిస్తాడు. ఎందుకంటే ఎలా చెప్పొచ్చు అంటే, అలా ముందుకి వెళ్ళనంతసేపే, వెళ్ళిన తర్వాత ప్రకృతి, అదేవిధంగా సుప్రీం పవర్ గాడ్ భగవంతుడు మనకి ఏదో రూపంలో వచ్చి సహాయం కంపల్సరీగా చేస్తాడనమాట. అందువల్ల ఒక కవి అంకురం సినిమాలో పాట ఉంటుంది, నడవరా ముందుకు అటో ఇటో వైపు. అంటే సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి విజయం సాధించడానికి ఈ యొక్క శ్లోకం అనేటువంటిది ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది అన్నమాట.